కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఒక అబద్దాలతో కూడుకున్నటువంటి ఒక చరిత్ర కలిగిన పార్టీ, అబద్దాలతో సమాజాన్ని తప్పుదారి పట్టించి 10 సంవత్సరాలు రాజ్యమేలి కనీసం ప్రజలు చీదరించుకున్న తర్వాత చీగొట్టిన తర్వాతనైనా కనీసం మార్పు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. అయినప్పుడు కూడా బుద్ధి లేకుండా, బుద్ధి రాకుండా వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారి కాంచెల్లి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్దాలే. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా